కేసుల్లో కూడా పోలీసులు అయి ఉండి విక్టిమ్ కి సపోర్ట్ చేయకుండా అపోజిట్ పర్సన్ కే సపోర్ట్. నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. నేను నా సొంతగా లేదంటే నేను ఏదో వాళ్ళ మీద కోపంతోనే నేను చెప్పను. నా ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఎక్స్పీరియన్స్తో, నా దగ్గర ఉన్న క్లయింట్స్తో, వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్తో, వాళ్ళని నేను సేవ్ చేసిన వాటిల్లో అక్కడ వరకు ఎందుకండి. ఇక్కడ ఆదిబట్ల పిఎస్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అంటే నా క్లయింటే, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే సివిల్ ఇంజనీర్ అన్నట్టు. సివిల్ ఇంజనీర్ చేస్తాడు, అతను చలిమంట కాసుకుంటాడు. మొన్న రీసెంట్గా జరిగింది సంఘటన. అంటే పోలీసులు చెప్పాలంటే కోకొల్లలు నా దగ్గర, కానీ మచ్చుకి కొన్ని మొన్న జరిగిన సంఘటన. ఈ మొన్న ఒక 1 వీక్ బ్యాక్ జరిగింది. సో ఏం జరిగిందంటే అతను భోజనం చేసి వచ్చి కిందకు వచ్చి చలిమంట కాచుకుంటున్నాడు. ఆదిబట్ల పిఎస్ పరిధిలో జరిగిందనమాట. పక్కన ఏదో వాళ్ళ గల్లీ పక్కన గల్లీలో ఏదో గొడవ జరుగుతుంటే ఒక 2 కానిస్టేబుల్స్ వెళ్ళి తిరిగి అది సర్దుమణిగిన తర్వాత తిరిగి వస్తుంటే వీళ్ళు ఇతను ఒక 3 ఫ్రెండ్స్ కలిసి చిన్న చలిమంటలాగా వేసుకొని చలికాలంగా ఇలా చలి కాగుతున్నారనమాట. సో అయితే ఈ జరిగే సందర్భంలో ఏం జరిగిందంటే వాళ్ళు తిరిగి వెళ్తూ అక్కడాగి, అంటే నిస్సిగ్గుగా కానిస్టేబుల్స్ అయ్యండి, వాళ్ళకి ట్రైనింగ్లో ఏమి ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ అరే ఇక్కడ ఎందుకున్నారా, మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉందిరా, నడవండి లోపలికి అని అన్నాడు. వీళ్ళు చదువుకున్నారు, వాళ్ళంతా ఇంటెలెక్చువల్స్, జాబ్ చేస్తున్నారు. బ్రదర్ మేమంతా చదువుకున్న వాళ్ళం, జాబులు చేసేవాళ్ళం, నేను సివిల్ ఇంజనీర్ని, ఇక్కడ ఇప్పుడే భోజనం చేసి వచ్చి వాళ్ళ ఇంటి కిందే, వాళ్ళ ఇంటి కింద. సో భోజనం చేసి వచ్చాం, ఫ్రెండ్స్ అందరం అట్లా కూర్చున్నాం, చలి కాచుకొని ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతుంటే, ఏంట్రా నాకు ఎదురు చెప్తున్నావు ఏంట్రా అని చెప్పేసి బాడకో అని చెప్పుకుంటే లాగి చెంప మీద కొడితే అతను నాకు కాల్ చేసిండు. సార్ ఇలా జరిగింది సార్ ఎట్లా అంటే, అక్కడ ఎవరైతే కన్సర్న్ పిఎస్ ఉందో ఆ పిఎస్కే డైరెక్ట్గా వెళ్ళిపో. అక్కడ ఎవరైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నారో, ఎస్ఐ అయితే ఎస్ఐ, సిఐ అయితే సిఐ, అతని పేరు అక్కడికి వెళ్ళి కనుక్కొని ఆదిబట్ల పిఎస్ మొన్న రీసెంట్గా జరిగింది, ఈ డిసెంబర్లోనే 2021 డిసెంబర్లోనే జరిగింది ఈ సంఘటన. ఇప్పట్లో కూడా ఇలాంటి అందులో ఒక ఇంటెలెక్చువల్, ఒక సివిల్ ఇంజనీర్ అబ్బాయి. అంటే చూడండి వీళ్ళ ఎట్లా ఇంకా చదువురాని వాళ్ళు ఎవరైనా ఉంటే పాపం వాళ్ళ పరిస్థితి ఏం లేదు. ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలియదు. అందుకని నాలెడ్జ్ ఇస్ డివైన్. చదువు చాలా విలువైనది, పవిత్రమైనది. అంబేద్కర్ గారు 100 సార్లు చదువుకోవడం గురించి, విజ్ఞానం గురించి మాత్రమే, వికాసం గురించి మాత్రం, వ్యక్తిత్వ వికాసం గురించి, ఆత్మగౌరవం గురించి, విద్య అంటే చదువుకోవడం గురించి మాత్రమే ఆయన ప్రస్తావిస్తుంటారు. అంటే ఆత్మగౌరవం దాని తర్వాతే ఏదైనా. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ విద్యను అభ్యసిస్తూ మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి. ఎవడైతే అంటే ఆచారాలు అనే ముసుగులో మనకు అడ్డుగోడల్ని కట్టారో వాడెవడ కట్టిండు, దానికి మాకు సంబంధం ఏంటని వాటిని కూల్ చేసి బయట ప్రపంచంలోకి వెళ్ళాలి. అంటే ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో మన హక్కులు మనం కాపాడుకుంటూ ఆత్మగౌరవంగా బ్రతకాలనేది అంబేద్కర్ గారి ఆశయం. సో అలా బ్రతకడం కోసం మనం రాజకీయ నాయకులతో పాటుగా, అగ్రవర్ణాలతో పాటుగా, మూడో వ్యక్తులుగా పోలీసులతో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చూడండి, మొన్న జస్టిస్ ఎన్వి రమణ గారు, సిజే, మన చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ఇంకా అధిక మొత్తంలో పీడనాలు పోలీస్ స్టేషన్లోనే జరుగుతాయని చెప్పి స్టేట్మెంట్. ఇది 100% కరెక్ట్. ఆ లాయర్గా ఏంటంటే ఒక వ్యక్తిగా, ముఖ్యంగా ఒక సమాజంలో ఒక వ్యక్తిగా, నేను ఒక అడ్వకేట్ కంటే ముఖ్యంగా ఒక వ్యక్తిగా నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. అడ్వకేట్గా దాన్ని 100% నేను చేస్తాను. ఎందుకంటే ఎంతోమంది క్లయింట్స్ నేను చేసేవన్నీ కూడా విధవరాళ్ళ కేసులు, తర్వాత ఆడపిల్లల కేసులు, అంటే 1.5 lakh 2 lakh బిలో ఇన్కమ్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వారి గురించే నా పోరాటం కూడా. సో ఇట్లా థ్యాంక్ యూ అండి. అయితే ఇలా చేసే క్రమంలో అన్నీ కూడా సగం వాళ్ళు పోలీసుల నుంచి ఎదుర్కొన్న అన్యాయాలే ఉన్నాయి. బయట వాళ్ళతో కాకుండా ఆదరించే వాళ్ళ దగ్గర నుంచి కూడా, ఒక ధైర్యంగా నిలబడాల్సిన వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు బాధితులే. సో అంత హీనంగా ఒక చదువుకున్న వాళ్ళతోని చలిమంట కాగుతున్నప్పుడు వాళ్ళు అలా జరిగింది. అయితే చలిమంట కాగుతున్నప్పుడు కొట్టేసి వెళ్ళిపోతే నేను కంప్లైంట్ పెట్టమని చెప్పి అదే ఆదిబట్ల బిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టి తిరిగి వచ్చింది. అయితే అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వను, రేపిస్తా రండి అని నాకు ఫోన్ చేశారు. లేదు, కంప్లైంట్ ఫైల్ అయిన వెంటనే అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి, అసలు 0 FIR చేయాలి. సో 0 FIR ఉందా సార్ ఇందులో? ఉంటుంది. ఎందుకంటే ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కదా, హ్యూమన్ రైట్స్ వైలేషన్ పెట్టచ్చు. సో FIR చేయాలి. లేదు అని అంటే అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని రా అంటే, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వరండి, రేపొద్దున ఇస్తారు అని చెప్తున్నాడు. అక్కడెక్కడన్నా చట్టంలో రాసింది అని చెప్పమని అడగమని చెప్పు బాబు అని చెప్పేసి అడిగితే, సో నేను చెప్పిన తర్వాత ఆయనకి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత
ఈ పోలీసులు ఏం చేశారు, ఇక్కడున్న సిఐ, ఈ ఆదిబట్ల సిఐ ఎస్ఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతని కంటే ముందుగా, ఈ అబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ కంటే ముందుగా ఒక 1 hour ముందుగా ఈ కానిస్టేబుల్తో కంప్లైంట్ పెట్టించారు. అంటే వాళ్ళకు తెలుసు ఇలా జరిగింది అని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అతను వాళ్ళ పిఎస్లో ఉన్న కానిస్టేబుల్ కాపాడుకోవాలి కదా. వీళ్ళు అదంతా గూడుగుట్టని, పోలీసు వాళ్ళు అంతా చేసే గూడుగుట్టని ఇదే, వాళ్ళ కానిస్టేబుల్ కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలని చెప్పేసి ఈ అబ్బాయి కంటే 1 hour ముందే ఇతని విధులకు ఆటంకం కలిగించింది నా అబ్బాయి మీద కంప్లైంట్ రాసి ఇచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న ఏఎస్ఐ ఆయన కూడా మీ మీద కంప్లైంట్ పెట్టిండు, సో మీరు కేసు వాపస్ తీసుకుంటే అతను కూడా కేసు వాపస్ తీసుకుంటాడు అని చెప్పేసి అని అన్నారు. ఆయన నాకు ఫోన్ చేసింది ప్రతిసారి, లేదు బాబు ఎఫ్ఐఆర్ కట్టమను, నీ మీద ఎఫ్ఐఆర్ కట్టమను, ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టమను, కోర్టుకు పంపించమను, మనం కోర్టులో చూసుకుందాం అని చెప్పాను. చెప్తే ఎఫ్ఐఆర్ ఎందుకు, మాట్లాడుకొని తేల్చుకుందాం, అతనితో మీకు సారీ చెప్పిస్తా, అతనితో మీకు ఏం అపాలజీ చెప్పి ఇట్లా నేనన్నా నో ప్రాబ్లం. అతను విధులకు అడ్డంకం కలిగించిందని మీరు ఫాల్స్ కేసు పెట్టారు కదా, ఎఫ్ఐఆర్ చేయండి, అతని మీద చేయండి, నా క్లయింట్ మీద చేయండి, కోర్టుకు బయలుదాం, కోర్టులో చూసుకుందాం అని చెప్పేసి చెప్పేపించా. ఆ అబ్బాయితో చెప్పించిన తర్వాత లేదు మనం కాంప్రమైజ్ మాట్లాడుకుందాం అంటే ప్రతి స్థాయిలో వీళ్ళని కాంప్రమైజ్ చేస్తున్నారు. అంటే ఇతను ఫస్ట్ భయపెట్టి పోలీసులు ఏం చేస్తారంటే దండోపాయం, సామవేద దాన దండోపాయాల దాకా ఇలా తీసుకెళ్తుంటారనమాట. ఫస్ట్ బుజ్జిగించడం, తర్వాత బెదిరించడం, తర్వాత కంప్లైంట్ పెట్టినట్టు అతని మీదే ఎగెన్స్ట్గా కంప్లైంట్ పెట్టినట్టు చూపించడం, ఇలాంటివి చేసి చేయడం. అంటే నేను కంప్లైంట్ పెట్టండి, ఎఫ్ఐఆర్ చేయండి, కోర్టుకి తీసుకెళ్తాం, నా క్లయింట్ తరపున నేను మాట్లాడితే మీరు కూడా వచ్చి మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు ప్లీడింగ్స్ ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు. భయపడ్డారు. భయపడిన తర్వాత జరిగిన తప్పు, అక్కడ సాక్షులు ఉన్నారు, ఇంకెట్లా సాక్షులు లేక అడుగును పడిపోయిన కేసులు ఎన్నో అండి. సో అట్లా జరిగిన తర్వాత ఏఎస్ఐ చివరికి దిగొచ్చి సిఐ దగ్గరికి మా క్లయింట్ని పంపిస్తే సిఐ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ఏఎస్ఐని పిలిపించి ఆ కానిస్టేబుల్ ఎవరు పిలిచి మాట్లాడండి అని చెప్పి సిఐ కూడా మాట్లాడమంటే అప్పుడు కాంప్రమైజింగ్కి వస్తే ఈ అబ్బాయితో చెప్పా. ఆ అబ్బాయి కూడా ఏమన్నాడంటే, సార్ ఇంకా మనం కోర్టు కంటే తిరగడం ఇబ్బంది కదా. వీళ్ళ పోలీసులది ఇదే కీ పాయింట్, వీళ్ళు కోర్టులకు తిరగలేరు, కేసులు అయిన తర్వాత కోర్టులకు తిరగలేరు. సో వీళ్ళకు ఒకరోజు ఇన్స్టెంట్గా వాళ్ళకి న్యాయం జరిగింది అనిపిస్తే చాలు, కాబట్టి మనం దిగజారి వాళ్ళకి సారీ చెప్పినా పర్వాలేదు అని వీళ్ళు ఇలాంటివి చేస్తుంటారు అన్నట్టు. సో నేనన్న బాబు నువ్వు కోర్టుకు వెళ్ళు, నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకో. అంబేద్కర్ గారు మీకోసం, అందరి కోసం, మన కోసం ఊరికనే ఆయన పోరాడి రాజ్యాంగం తీసుకురాలేదు, ఓటు హక్కు తీసుకురాలేదు. సో కాబట్టి ఎంతో కష్టపడి ఆయన జీవితాన్ని దారబోసి తీసుకొచ్చిండు. సో ఆత్మగౌరవం అనేది ముఖ్యమైనదండి, నాకే కాదు మీకైనా ప్రతి ఒక్కరికైనా సరే. ఏ ఒక్క వ్యక్తి మిమ్మల్ని తిట్టడానికి వీల్లేదు, ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని తిట్టడానికి వీల్లేదు. ఆత్మగౌరవానికి మించింది లేదు. ఆకలితో చచ్చిపోదామండి, ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. సో ఆకలితో చనిపోయినా మనల్ని ఎవరు అడగరు, ఆత్మగౌరవం పోతే మనం బ్రతికి వేస్ట్. సో అలాంటప్పుడు నేను అతన్ని మోటివేట్ చేసి పంపిస్తే అప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా చేయకోకుండా సరే మాట్లాడుకుందాం కాంప్రమైజ్. నేనన్నా సరే కాంప్రమైజ్ అంటున్నారు కదా బాబు, నువ్వు కూడా తిరగలేని అంటున్నావు కాబట్టి నిన్ను ఎక్కడైతే కొట్టారో అక్కడే క్షమించమని చెప్పమని, అపాలజీ చెప్పించమని చెప్పి. సో దానికి ఒప్పుకోవాలి మళ్ళీ కూడా వాళ్ళు ఇక్కడ ఒప్పుకోవాలి, పోలీస్ స్టేషన్లో చెప్పిస్తా అని అన్నాడు. పోలీస్ స్టేషన్లో ఎలా చెప్పిస్తారు? పోలీస్ స్టేషన్లో చెప్పిస్తే అతను కొట్టింది మీరు 100 మంది ముందు, పోలీస్ స్టేషన్ 4 గోడల మధ్యలో చెప్తే ఎవరికి తెలుస్తుంది? మీరు ఎక్కడైతే కొట్టారో అక్కడ అపాలజీ చెప్పండి అని చెప్పించాను. చెప్తే వెళ్ళి అక్కడ కొట్టినంతో కాకుండా ఏఎస్ఐ ఎవరైతే ఆయన మీకు సారీ బ్రదర్ మిమ్మల్ని కొట్టినందుకు ఇంకొక 4 కానిస్టేబుల్ని తీసుకెళ్ళి సారీ బ్రదర్, కొట్టినతను కాదు మళ్ళీ కొట్టినతను దమ్మ ప్రదర్శిస్తుండు, నేను చెప్పను అది దాన్ని అంటే నేనన్నా అతను చెప్పినప్పుడు మీకెందుకండి బాధ? నాకు ఫోన్ చేశారు ఏఎస్ఐ, సార్ మీరు చెప్తేనే అబ్బాయి ఇంటండి మీ క్లయింట్, చెప్పండి సార్. ఎందుకు సార్? మేము కోఆర్డినేట్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను కోఆర్డినేట్గా ఎందుకు వర్క్ చేసుకుంటూ వెళ్ళాలండి? నేను పోరాడేది మానవ హక్కుల కోసం, మీరు దాన్ని మీరు ఉల్లంఘన చేసినప్పుడు నేనెందుకు మీతో కోఆర్డినేట్గా వర్క్ చేస్తాను? సో ఎట్టి పరిస్థితుల్లోని వర్క్ చేయను, మీరు క్షమాపణ చెప్పించండి. అప్పుడు క్షమాపణ చెప్పించి వెళ్ళారు. అంటే వీళ్ళకి తెలుసు, అక్కడే చెప్పారు. అంటే ఇలా చాలా పోలీసులు చెప్పేటికి ఇంకా డైలీ ఒక 100 పైనే జరుగుతాయి, కానీ బయటికి రావు. బయటకు వచ్చే వాటిని వీళ్ళు ఇట్లా కప్పిపుచ్చేస్తుంటారు, సారీలు చెప్తారు. వాళ్ళ మీదకి వచ్చిందంటే వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు. కానీ అదే ఒక కానిస్టేబుల్ని ఒక నార్మల్ పర్సన్ కొట్టనివ్వండి, హంగామా చేస్తారు, ఎవరు చెప్పినా వినరు. కానీ జనాల్లో ప్రజలు ఈ చైతన్యం కూడా రావాలి. ఏంటంటే మీరే అతను కొట్టి ఒక కానిస్టేబుల్ని కొడితే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారంటే కాంప్రమైజ్ కారు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్తారు. మిమ్మల్ని కూడా నేను అదే చెప్తున్నా, మిమ్మల్ని ఒక సాధారణ వ్యక్తిని ఎవరైనా కొట్టినప్పుడు వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చినా సరే మీరు కాంప్రమైజ్కి రావద్దు. పోలీస్ అని మనం ఏమైనా చేయొచ్చు అని వాళ్ళకి వదిలేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆ రైట్ లేదండి. పోలీస్ యాక్ట్ 1986 అది చెప్పట్లేదు.
ఒక కామన్ పర్సన్ని కొడితే పోలీస్ యాక్ట్ ప్రకారం అతనికి 6 నెలలు జైలు శిక్ష, జరిమానా పోలీస్కి. పోలీసు చూడండి, ఆర్టికల్ 14 చెప్తుంది చట్టం ముందు అందరూ సమానులే. ఈవెన్ సీఎం గారైనా సరే, మీరైనా సరే, కోర్టుకు అందరూ సమానులే. అందరికీ సమన్యాయం చేయటమే కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా పోలీసులు చేసే వాటికి చాలా పరాకాష్ట ఉందండి. సో వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటారు ప్రతిసారి. సో ఇలా జరుగుతున్న క్రమంలో ఎంతోమంది పోలీసుల బాధితులను నేను కాపాడడం కూడా జరిగింది. ఇలా మనం అట్రాసిటీ కేసుకు వచ్చేస్తే, ఇట్లా జరిగిన క్రమంలో 1989లో జరిగిన కారంచేడు చుడ్డూరు సంఘటనల తర్వాత దళితుల కోసం, అంటే ఎస్సీ ఎస్టీల కోసం పార్లమెంటు చట్టాలు తీసుకురావడం, ఆ చట్టాలు అమలును కూడా పోలీసులు చాలా వరకు వాళ్ళు ఇప్పుడు అగ్రవర్ణాలకు సంబంధించిన ఎస్ఐలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎస్సీల పైన ఎవరిపైన దాడులు జరిగినాయి అనుకోండి, వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కట్టరు. ఏదో దోపిడీ కేసు 290(80)(b) ఇలాంటివి, అంటే పీడీ యాక్ట్లు చేస్తుంటారు. వాస్తవంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కాపాడుకోవటం ఒక ఎత్తు అయితే, వాటిని పోలీస్ స్టేషన్లో నిలబెట్టుకోవటం ఒక ఎత్తు అవుతుంది. కానీ మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలంటే చాలామంది జనాలకి అవేర్నెస్ లేని వాళ్ళకి నేను ఈ వేదిక ద్వారా ఏం చెప్తున్నంటే, మీరు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అని అంటే సంబంధిత పిఎస్లో ఉన్న ఏసీపీనే మీరు కలవాలి. అతని దగ్గరే మీరు కేసు ఫైల్ చేయాలి. మీరు ఒక 2 సాక్షుల్ని, మీరు నిజంగా చూసినటువంటి 2 సాక్షుల్ని పెట్టుకున్నప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సిఐల దగ్గర, ఎస్ఐల దగ్గరికి తీసుకెళ్ళదు. ఒకవేళ మేము ఫైల్ చేయము అన్నప్పుడు ఏం చేయాలి సార్? వాళ్ళకి అధికారం లేదండి. డైరెక్ట్గా మీరు ఏసీపీ స్థాయి అధికారి దగ్గరికి మాత్రమే వెళ్ళాలి, అక్కడే కేసు ఫైల్ చేయాలి. కానీ తెలియక చాలామంది సీఎల్ దగ్గరికి, ఎస్ఎల్ దగ్గరికి వెళ్ళి పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, మధ్యలో ఉండి సామరస్యంగా మాట్లాడతామని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం చేస్తుంటారు. కొంతమంది నిజాయితీ పోలీసులు ఎవరైతే, చూడండి పోలీసులలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారండి. కానీ మేజర్గా 50 అంటే నాకు తెలిసి 85% ఎక్కువగా అవినీతి పరులే ఉన్నారు. ఎందుకంటే నేను చూసిన దాని ప్రకారం, నేను చూసిన ప్రతి పోలీస్ స్టేషన్లో మా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా క్లయింట్లకు జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం, సమాజంలో జరుగుతున్న చట్టాలు అంటే అన్ని ఇన్సిడెంట్ల ప్రకారం, వార్తల ప్రకారం చూస్తే వీళ్ళు 85% ఎబోనే అన్యాయస్తులు. అడ్వకేట్గా మీరే చెప్పినప్పుడు ఇక మేము చెప్పడానికి సాధారణ ప్రజలకు కూడా తెలుసండి. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు ఎఫ్ఐఆర్ చేయడానికి చాలా డిలే చేస్తారు. కేసులు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడానికి డిలే చేస్తారు. అలా చాలామంది పోలీసులపైన కేసులు ఫైల్ చేసి ట్రాన్స్ఫర్లు చేయించినవి ఉన్నాయి. చాలామంది పోలీసులపైన కేసులు ఫైల్ చేసి సస్పెండ్ చేయించినవి ఉన్నాయి. కొంతమందిని అయితే సివిల్ నుంచి, ఒక సిఐని అయితే సివిల్ నుంచి ట్రాఫిక్కి బదిలీ చేశారు. కమిషనర్ల మీద కేసులు వేశాను నేను. ఇలా చూసుకుంటే సార్ మీరు చాలా కొంచెం ధైర్యంగానే, మీ దాంట్లో కూడా అంబేద్కర్ గారిని ఇన్స్పిరేషన్గా ఏమైనా తీసుకున్నారు? అవునండి, నా రోల్ మోడల్ అంబేద్కర్ గారి. నేను నా సిద్ధాంతం కూడా ఒకటి ఏంటంటే, ఆకలితోనైనా చనిపోతా కానీ ఆత్మగౌరవాన్ని ఎక్కడ అమ్ముకోను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే సిద్ధాంతం ఉందో నేను దాన్నే ఫాలో అవుతా. నాకు రీసెంట్గా మీరు దిశలోని, తర్వాత ఈనాడులో, తర్వాత బీబీసీ న్యూస్లో కూడా నా గురించి వచ్చిందండి. తర్వాత ఏంటంటే, ₹1 కోటి ఆఫర్ చేశారు నాకు ఒక కేసు విత్డ్రా చేసుకోవడానికి. నేను ఎన్ని సంవత్సరాల్లో సంపాదించుకోవాలి ₹1 కోటి? కానీ నేను నా ఆత్మగౌరవానికే విలువ ఇచ్చా. అక్కడే నాకు అది ఒక స్టోన్ క్రషర్, కరీంనగర్ డిస్టిక్కి సంబంధించిన కేసు. ఒక స్టోన్ క్రషర్ అక్రమంగా ఏ అనుమతులు లేకుండా, దానికి ఒక పేరు లేకుండా పెట్టారు. దాని మీద నేను కేసు ఫైల్ చేస్తే వాళ్ళు నాకు ఆఫర్ చేశారు. కానీ ఆ స్టోన్ క్రషర్ వల్ల 3 ఊర్లు ఇబ్బంది పడుతున్నాయి. ఆ దుమ్మంతా లేచి వాటర్ పైన పడడం, బట్టల పైన పడడం, వాళ్ళు పడుకొని లేచేసరికి పొద్దున్నే అంతా దుమ్ములో స్నానం చేసినట్లుగా ఇల్లంతా దుమ్ము, వస్తువులపైన దుమ్ము, కార్లపైన దుమ్ము, వెహికల్స్ పైన దుమ్ము, తర్వాత శ్వాసకోశ సంబంధాలు వ్యాధులు వచ్చి చచ్చిపోతారు. సో నేను 3 ఊర్ల ప్రయోజనం చూసి నేను కాంప్రమైజ్ అవ్వలేదు, ఎత్తిపిచ్చా. నాకు ₹1 కోటి తీసుకోలేదు. ₹1 కోటి తీసుకోవచ్చు. నా ఏజ్ 27, ₹1 కోటి తీసుకుని చక్కగా నేను ఎంజాయ్ చేయొచ్చు. నా లైఫ్ని చాలా లగ్జరీస్గా, సౌకర్యవంతంగా లీడ్ చేసుకోవచ్చు. I really appreciate you, sir, for that.